T20 వరల్డ్ కప్ 2026 దగ్గర పడుతున్న వేళ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు పలు కీలకమైన సూచనలు చేశాడు. ప్రపంచ కప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని, ఫిట్నెస్ పరంగా కూడా సిద్ధంగా ఉండాలని సూచించాడు. మా డ్రెస్సింగ్ రూమ్ పారదర్శకంగా ఉంటుందని, మేం దాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపాడు. T20 వరల్డ్ కప్ కోసం మేము పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉందని, మన చేతిలో ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉందని గంభీర్ గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్ ప్రాముఖ్యాన్ని ఆటగాళ్లంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నానని టీమిండియా కోచ్ పేర్కొన్నాడు. కాగా T20 వరల్డ్ కప్ 2026 భారత్ శ్రీలంకలో జరగనుంది. ఈ మ్యాచ్లు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్నాయని సమాచారం. వీటికి భారత్లోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వేదిక కానున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికగా జరగనున్నాయి. T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఒకవేళ ఫైనల్కు చేరుకుంటే తుది పోరు కొలంబోలో జరగనుంది. ఒకవేళ పాక్ జట్టు మధ్యలోనే నిష్క్రమిస్తే తుదిపోరు అహ్మదాబాద్లో జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా దక్షిణాఫ్రికా 5 T20 మ్యాచ్లు ఆడనుంది. ఇవన్నీ భారత్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. T20 వరల్డ్ కప్ కోసం పూర్తిగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, దీనికోసం కేవలం 3 నెలల సమయం మాత్రమే మన చేతిలో ఉందని తెలిపాడు. ఇక శ్రీలంకలోని 3 వేదికల్లో మ్యాచ్లు నిర్వహించే ప్లాన్లో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. కొలంబో వేదికగా కీలక మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2027 వరకు భారత్, పాకిస్తాన్ జట్లో తటస్థ వేదికల్లోనే మ్యాచ్లు ఆడనున్నాయి. ఆ ఒప్పందం ఈ టోర్నమెంట్కి కూడా వర్తిస్తుంది. అందుకే పాకిస్తాన్ జట్టు ఫైనల్కి చేరితే ఆ ఫైనల్ మ్యాచ్ శ్రీలంకలోనే జరిగే అవకాశం ఉంది.